అందరికీ ప్రైజ్ తెలియడండి. మరి పార్ట్ 1 చూసాక ఈ వీడియో అంటే 2 చూస్తే గనక మీకు ఇంకా బాగా ఈ వీడియో అర్థమవుతుంది. సరే, మా కొలీగ్‌తో నేను మాట్లాడిన అంశం పార్ట్ 1లో చెప్పాననమాట. అయితే అది ఇంకా కాన్వర్జేషన్ అనేది కొనసాగుతుంది. అదే నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనండి. అయితే మా మేడం గారు చెప్పారన్నాను కదా! అయ్యో! నేను సోమవారం, మంగళవారం, శుక్రవారం నీసు తిననండి. అందుకే తిననని చెప్పాను తప్ప మీ మీద కోపంతోనో లేకపోతే ఇంకో భావంతోనో కాదండి అని చెప్పినప్పుడు, మేడం గారు నాకు తెలుసండి. అయితే ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మరి నేను ప్రసాదం తిన్నని మీరు కోపగించుకున్నారుగా, అందుకే మీకు అర్థం అవ్వాలని ఇలా అడిగానండి. ఏంటంటే సోమవారం, మంగళవారం, మరి శుక్రవారం మీరు ఎలాగైతే నీసు తినరో, నేను లైఫ్ లాంగ్ కూడా మరి విగ్రహాలకి అర్పించింది తినకూడదని, విగ్రహార్పిత ప్రసాదాలు తినకూడదని మరి నిష్టలో ఉన్నానండి. అందుకే తినట్లేదు తప్ప, అంతేగాని మీ మీద ద్వేషం కాదండోయ్, మీరంటే నాకు చాలా ప్రేమ. ఇంకొక విషయం, యేసు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాడండి. మరి నన్ను వలె నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో అలాగే మిమ్మల్ని ప్రేమించాలన్నప్పుడు ఎందుకు ద్వేషిస్తాను చెప్పండి. కానీ ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఆ మేడం గారికి చెప్పడం వల్ల ఈసారి ఆవిడ ఏం చేశారంటే, ప్రసాదం తీసుకొచ్చి అందరికీ పెడుతున్నారు కానీ తర్వాత బేబీ గారు ప్రసాదం తినరండి అని ఆవిడే చెప్పేసి ఆవిడే మరి అది నాకు పెట్టకుండా ఉంటున్నారనమాట. మాట అండి, మాట. మాటే మంచి తెచ్చేది, మాటే చెడ్డ తెచ్చేది, మాటే సమాధానం కలిగిస్తుంది, మాటే ప్రమాదాన్ని అంటే ఉరిని కూడా తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి మాట భద్రంగా మాట్లాడడం, ముఖ్యంగా క్రైస్తవులు మాటని చాలా జాగ్రత్తగా మాట్లాడటం అనేది చాలా అవసరం. ఎందుకు క్రైస్తవులు మాటను జాగ్రత్తగా మాట్లాడాలి అంటే గనక, యేసు ప్రభువారి ప్రేమను ఇతరులకు తెలియజేయాలి కాబట్టి, యేసు ప్రభువారి యొక్క సువార్తను ఇతరులకి తెలియజేయాలి కాబట్టి ప్రేమ అనేది చాలా చాలా ముఖ్యమండి. అంతెందుకు, యేసు ప్రభువారి స్వభావమే ప్రేమ, యేసు ప్రభువారి స్వభావమే వినయం, యేసు ప్రభువారి స్వభావమే తగ్గింపు. మరి ఆయన్ని అనుసరిస్తున్నామని చెప్తున్న మనము మరి ఆయన పోలికల్లో తప్పనిసరిగా ఉండాలి కదా. అందుకే ఈసారి మనం హిందూ సోదరులకి సమాధానం చెప్పేటప్పుడు వారు అర్థం చేసుకునే విధంగా చెప్దామండి. ఎందుకంటే మరి దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి మనం కూడా